ఐటీ షేర్లు నేల చూపులు చూశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల భారత ఐటీ సంస్థల మార్కెట్ క్యాప్ సంపద ఆవిరైపోయింది. ఇది కేవలం ఐటీ కంపెనీల స్టాక్ సంబంధించిన విషయం మాత్రమే. ఐటీలో మరో కొత్త సంక్షోభం వచ్చిందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటికే ఏఐతో షేక్ అవుతున్న ఈ ఇండస్ట్రీకి మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న సిగ్నల్స్ తాజా స్టాక్స్ పతనంతో అర్థమవుతోంది. ఐటీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లలోనూ భయాలు పెరిగిపోతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలా ఏ సంస్థ కూడా తప్పించుకోలేకపోయింది. అన్ని కంపెనీలకు మార్కెట్లు స్ట్రోక్ ఇచ్చాయి. దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 6% నుంచి 8% వరకు పడిపోయాయి. దీనికి ముఖ్య కారణం అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ కంపెనీ రిలీజ్ చేసిన ఒక కొత్త టూల్ అని చెప్తున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్లలో సుమారు $300 బిలియన్ సంపద ఆవిరైంది. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా పడింది. ఇండియన్ ఐటీ కంపెనీలు ప్రధానంగా క్లయింట్ల కోసం పనిచేసే ఉద్యోగుల సంఖ్య, వారు పనిచేసే గంటల ఆధారంగా ఆదాయం పొందుతాయి. ఈ పనులను వేగంగా చేస్తే ఇక క్లయింట్లకు తక్కువ మంది సిబ్బంది అవసరం అవుతారు. దీంతో ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో ఐటీ స్టాక్స్ షేక్ అవుతున్నాయి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఐటీ ఎక్స్పర్ట్ నవీన్ గోగినేని గారు అందుబాటులో ఉన్నారు. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాం ఐటీ స్టాక్స్ కు ఇవాళ బ్లాక్ వెడ్నెస్డే అని ఎందుకు అనుకోవచ్చు అంటారు? ఒకసారి దాని రీజన్ లోకి వెళ్తే నా పర్స్పెక్టివ్ ఇవాళ స్టాక్ మార్కెట్ లో జరిగిన సెల్ ఆఫ్ ని పానిక్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది రీకాలిబ్రేషన్ అంటానండి. ఫస్ట్ ఏంటి జరిగిందంటే ఆంథ్రోపిక్ యూఎస్ఏ కంపెనీ మీరు చెప్పినట్టు ఒక పవర్ఫుల్ ఏఐ ఏజెంట్ కేపబిలిటీ లాంచ్ చేసింది. దానివల్ల ఇన్వెస్టర్స్ రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ఏఐ ఇప్పుడు జస్ట్ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేయట్లేదు, ఏఐ సాఫ్ట్వేర్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఫ్యూచర్లో వాలటాలిటీ ఉంటుందనేది వాస్తవం షార్ట్ టర్మ్ ఫ్యూచర్లో. బట్ లాంగ్ టర్మ్లో ఏ కంపెనీస్ అయితే ఏఐని అడాప్ట్ చేసుకుంటాయో, ఏఐ నేటివ్గా ఉంటాయో అవి కన్సిస్టెంట్గా స్టాక్ పర్ఫామ్ చేస్తాయండి. అండ్ ఇంకొక ప్యాటర్న్ నా ఉద్దేశ ప్రకారం ఏం జరుగుతుంది అంటే చిన్న కంపెనీస్ కూడా రెవెన్యూ తక్కువ ఉన్నా ఇఫ్ దే ఆర్ అడాప్టింగ్ టు ఏఐ వాటి స్టాక్ వాల్యుయేషన్స్ పెరుగుతాయండి. సో ఇవాళ జరిగింది బ్లాక్ అనే కన్నా రీకాలిబ్రేషన్ అంటాను నా పర్స్పెక్టివ్. అంటే మీరు చెప్పినట్లే రియలైజ్ అయ్యారనుకోవచ్చా ఏఐ టూల్ వల్ల, లేదంటే ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్తో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు అనుకోవచ్చా? షూర్ అండి, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది నా టేక్ దీని మీద భయపడటం కాదండి, రియలైజ్ అయ్యారు అంటున్నాను. అంటే ఏఐ వస్తుంది, జాబ్స్ పోతాయి, లేకపోతే ఏఐ పలానా చేస్తుంది, ఏఐ ఏం చేయలేదు, ఇలాంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్న దగ్గర నుంచి ఏఐ స్టడీగా మార్కెట్లోకి వస్తుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అన్న రియలైజేషన్ ఇన్వెస్టర్స్లో వచ్చిందనేది నా పర్స్పెక్టివ్. ఓకే, ఐటీ స్టాక్స్ పై భవిష్యత్తులో ఎలాంటి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారండి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు జరిగిన ఈ 285 బిలియన్ వర్త్ సాఫ్ట్వేర్ స్టాక్సే వాల్యూ లూజ్ అయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం అయితే 285 బిలియన్ వర్త్ సాఫ్ట్వేర్ స్టాక్స్ వాల్యూ లూజ్ అయ్యింది, అంటే సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అయింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ కంపెనీస్కి కూడా వార్నింగ్ ఏమీ కాదు, బట్ వేకప్ కాల్ అంటాను. రిస్క్ ఏంటి అంటే ఏఐ ఇంజనీర్స్ని రీప్లేస్ చేస్తుంది అనేది కాదు, క్లయింట్స్ హ్యూమన్ ఎఫర్ట్కి పే చేయడం మానేస్తారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ యాక్చువల్గా ఏఐ నేటివ్ అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ క్లయింట్స్కి కూడా ఏఐ నేటివ్ అడాప్ట్ చేయాలి. సో ఏఐ ఆర్కెస్ట్రేషన్, డొమైన్ ఇంటెలిజెన్స్, ఏఐ గవర్నెన్స్ లో కంపెనీస్ లీడర్స్ని రిక్రూట్ చేసుకోవాలి, ఆర్ లీడర్స్ని తయారు చేసుకోవాలి. ఈ దిశగా ఐటీ కంపెనీస్ ముందుకు వెళ్తాయి అనేది నా పర్స్పెక్టివ్. ఓకే, అంటే రేపు మళ్ళీ ఐటీ స్టాక్స్ నెగిటివ్గా ఓపెన్ అవుతాయా, లేదంటే ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఓకే, అర్థమైంది. సో షార్ట్ టర్మ్ అయితే వాలటాలిటీ ఉంటుందండి, కమింగ్ ఫ్యూచర్, షార్ట్ టర్మ్ ఫ్యూచర్.
బట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో అయితే నేను అంతకుముందు చెప్పినట్టు ఏ కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటే అవి కన్సిస్టెంట్గా ఉంటాయి అనేది ఒక ప్రిడిక్షన్. అండ్ చిన్న కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ మిడ్ సైజ్ కంపెనీస్ వేర్ ద రెవెన్యూస్ యావరేజ్ ఆర్ తక్కువ ఉన్నది, వాళ్ళు ఏ అడాప్ట్ చేసుకుంటే కూడా వాళ్ళ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. సో ఈ 3 ప్యాటర్న్స్ చూస్తారు మీరు. ఏదైతే లెగసీ ఐటీ సిస్టమ్స్ ఏ కంపెనీస్ ఉన్నాయో, ఏదైతే లెగసీ ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు అప్డేట్ అవ్వకపోతే అవి వాళ్ళ స్టాక్స్ డెఫినెట్గా తగ్గుతాయి అనేది ఒక పాయింట్, ఆర్ వాలటాలిటీ ఉంటుంది. సెకండ్ కేటగిరీలో బిగ్ కంపెనీస్, మన ఇండియన్ బిగ్ కంపెనీస్ ఏ అడాప్ట్ చేసుకుంటాయి, అవి లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంది, బట్ షార్ట్ టర్మ్ అయితే వాలటాలిటీ డెఫినెట్గా ఉంటుంది. థర్డ్ కేటగిరీలో ఇప్పుడున్న మన స్టార్టప్ ఎకో సిస్టమ్, ఓవరాల్ ఇండియా, పాన్ ఇండియా, మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇవాల్వ్ అయ్యి ఏఐ నేటివ్గా సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో ఆర్ ఏ సిస్టమ్ని పర్టికులర్గా చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది థర్డ్ బకెట్. ఓకే, నవీన్ గారు, ఈ ఏఐ వల్ల ఇటు ఐటీ కంపెనీస్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు? ఎఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ లాస్ అయితే ఉంటుంది. డెఫినెట్గా హ్యూమన్ ఎఫర్ట్ ఏఐ క్యాప్చర్ చేస్తుంది ఆల్రెడీ, అండ్ వీ కెన్ సీ దట్ నెంబర్స్ దట్ హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ ఇస్ గెటింగ్ డౌన్. దిస్ విల్ కంటిన్యూ టు grow up until companies transform their existing employees to AI upskilling. ఎస్ నవీన్ గారు, ఈ ప్రచారాల వల్ల మనం చూస్తే ప్రధానంగా జాబ్స్ కూడా పోతాయి అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. దానికి సంబంధించి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు? నిజమేనంటారు అది? అది పార్షియల్గా నిజమేనండి, బట్ పూర్తిగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఎందుకంటే ఏఐ వల్ల జాబ్స్ పోవండి, ఏఐ నేర్చుకున్న మన కొలీగ్ వల్ల మన జాబ్ పోతుందండి. సో ఏఐ అప్స్కిల్ అవ్వటం వల్ల ఏదైతే రొటీన్ టాస్క్ ఉంటాయో అవి ఏఐ చూసుకుంటుంది, మనం దానికన్నా బెటర్ జాబ్ చేసేటట్టు ఉంటే మన పొజిషన్ నిలబడుతుంది. లేమన్ లాంగ్వేజ్. ఎస్ నవీన్ గారు, ఇప్పుడు చాలా మంది చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ బీటెక్ చేయడం కానీ లేదంటే ఐటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇప్పుడు అటువంటి వారికి మీరు ఎటువంటి సలహా ఇస్తారనుకోవచ్చు? యా, ఐఎమ్ రన్నింగ్ ఏ కంపెనీ మై సెల్ఫ్ అండి, స్టార్ట్అప్ కాల్డ్ Ninovate, Novel AI Innovations అని. సో ఐ హావ్ సీన్ 10 to 15 మెంబర్ డూయింగ్ ఇంటర్న్షిప్ విత్ మీ, అండ్ నాతో 2-3 years నుంచి జర్నీ చేస్తున్నారు. 2 types ఆఫ్ మైండ్ సెట్స్ వస్తున్నానండి. ఎవరైతే 3rd year 4th year నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వకముందే ప్రాపర్గా అప్స్కిల్ అయ్యేది, అంటే డెఫినెట్గా ఏ అప్స్కిల్ అవ్వాలని లేదు, బట్ ఏ ఈజ్ వన్ పార్ట్ డెఫినెట్లీ దట్ దే హ్యావ్ టు అప్స్కిల్. Using AI, they have to learn to code, they have to learn to understand the market, domain, learn the domain knowledge. అప్పుడు వాళ్ళని డెఫినెట్గా ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారండి బిగ్ కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్ కంపెనీస్. అంటే ఇఫ్ దే డోంట్ అప్స్కిల్, ఇఫ్ దే డోంట్ లెర్న్, డెఫినెట్గా వాళ్ళైతే ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకన్నా వెనకాల ఉంటారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు. ఎస్ మనం చూస్తున్నాం ఇప్పటికే ఇవాళ ఐటీ షేర్లు మొత్తం కూడా నేల చూపులు చూడడం జరిగింది. చాలా కంపెనీలు కూడా స్టాక్కి సంబంధించి ఏ విధంగా అయితే నేల చూపులు చూసాయో కూడా చూస్తున్నాం. ఐటీలో మరో కొత్త సంక్షోభం వచ్చిందన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నట్లు తెలుస్తుంది ఏఐ టూల్ వల్ల.